ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరిదైన 5వ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రిటైర్మెంట్ ప్రకటనకు హిట్ మ్యాన్ సిద్ధంగా ఉన్నాడని, తన నిర్ణయం గురించి బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లతో ఇప్పటికే మాట్లాడాడని, రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చని కథనం పేర్కొంది. వీడ్కోలు ప్రకటనకు సంబంధించి నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. కానీ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈ ప్రకటన ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తే అప్పటి వరకు కొనసాగుతానంటూ సెలెక్టర్లను రోహిత్ శర్మ కోరనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో ఇప్పటివరకు 3 టెస్టుల్లో రోహిత్ శర్మ మొత్తం కలిపి 31 పరుగులు మాత్రమే సాధించాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో 30 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ సాధిస్తే రోహిత్ శర్మ పరుగులతో సమానమవుతాయంటూ కెప్టెన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మను ట్రోలింగ్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం కెప్టెన్ ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఇండియా దారుణంగా ఓడింది. 184 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా ఆ టెస్టులో విజయం సాధించింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. బాక్సింగ్ డే టెస్టులో ఓటమి మానసిక ఆందోళన కలిగించిందన్నాడు. అనుకున్నది చేయలేనప్పుడు మానసిక సంఘర్షణ ఉంటుందని రోహిత్ తెలిపాడు. ఈ సిరీస్లో రోహిత్ కూడా సరిగా ఆడలేకపోవడంతో అతనిపై కూడా విమర్శలు అధికమయ్యాయి. 6 ఇన్నింగ్స్లో అతను కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. ఓటమి డిస్టర్బింగ్గా ఉందని, వ్యక్తిగత లోపాలపై దృష్టి పెట్టాలన్నాడు. బాక్సింగ్ డే టెస్టు నిరాశపరిచిందని, మ్యాచ్లు గెలిచేందుకు మార్గాలు ఉంటాయని, కానీ ఆ మార్గాలను అన్వేషించలేకపోయామని రోహిత్ పేర్కొన్నాడు. చివరి వరకు పోరాడాలని నిశ్చయించామని, కానీ దురదృష్టవశాత్తు అలా చేయలేకపోయినట్లు చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓ దశలో 90 రన్స్కే 6 వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత చివరి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఆస్ట్రేలియా భారీ ఆధిక్యాన్ని కూడా నమోదు చేసింది. ఆ పరిస్థితులను సరిగా వినియోగించుకోలేకపోయినట్లు రోహిత్ తెలిపాడు. విపత్కర పరిస్థితుల్లో చాలా పటిష్టమైన ఆటను ఆడాలన్న ఉద్దేశంతో ఉన్నామని, కానీ అనుకున్న రీతిలో రాణించలేకపోయామన్నాడు. రూమ్కు వెళ్లిన తర్వాత ఎలా ఓ జట్టుగా పోరాడాలన్న ఆలోచన చేసినట్లు రోహిత్ చెప్పాడు. మా దగ్గర ఉన్నవన్నీ మేం ప్రయోగించాం, వాళ్లు కూడా తీవ్రంగా పోరాడారు. ఆ చివరి వికెట్ భాగస్వామ్యం మొత్తం మ్యాచ్ను మార్చేసిందన్నాడు. టార్గెట్ కష్టమైందే అయినా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో ఆడినట్లు రోహిత్ తెలిపాడు. 340 అంత ఈజీగా కాదన్న విషయం తమకు తెలుసు అని, ముందుగా ఓ ప్లాట్ఫామ్ను సెట్ చేసి చివరి 2 సెషన్ల కోసం వికెట్లను కాపాడాలనుకున్నాం, కానీ వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, టార్గెట్ చేరుకునే స్థాయిలో ఆడలేకపోయినట్లు చెప్పాడు. తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు రోహిత్. తొలిన్నింగ్స్లో సెంచరీ చేసిన అతన్ని మెచ్చుకున్నాడు. బహుశా అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాకు అతను రావడం ఫస్ట్ టైం అని, ఇలాంటి పరిస్థితులు చాలా టఫ్గా ఉంటాయని, కానీ అతను చాలా పరిణితి చూపించాడని, నితీశ్ టెక్నిక్ కూడా బాగుందన్నాడు. అతనికి జట్టు ఎప్పుడూ అండగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. బౌలింగ్ యూనిట్ను ఒంటి చేతిలో నడిపిస్తున్న బుమ్రాను విశేషంగా మెచ్చుకున్నాడు రోహిత్. అతన్ని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నామని, బుమ్రా తన కర్తవ్యాన్ని ఈజీగా నిర్వర్తిస్తాడని, అతనేమీ గణాంకాల వ్యక్తి కాదని పేర్కొన్నాడు. దేశం కోసం ఆడుతాడని, జట్టు కోసం మంచే చేస్తాడన్నాడు. కానీ జట్టులోని ఇతర బౌలర్ల నుంచి అతనికి సరైన సపోర్టు దక్కలేదన్నాడు. బుమ్రా ఈ సిరీస్లో ఇప్పటికే 30 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సాధించాడు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.